నెల్లూరు జిల్లా రాపూర్ మద్దలమడుగు జాతీయ రహదారి వద్ద హెల్మెట్ వినియోగంపై ద్విచక్ర వాహనదారులకు ఎస్ఐ వెంకట్ రాజేష్ తన సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి హెల్మెట్ ఆవశ్యకతను తెలియజేసి హెల్మెట్ కొనుగోలు చేసి ప్రయాణించేలా చేశారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల వచ్చే నష్టాలను వాహనదారులకు తెలియజేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించిన వాహనదారులకు చలానాలు విధించారు. ఎస్ఐ వెంకట్ రాజేష్ మీడియాతో మాట్లాడుతూ హెల్మెట్ ధరించకపోవడం వల్లే అత్యధికంగా మరణాలు సంభవిస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే మీకు జరిగే ప్రమాదం వల్ల మీ కుటుంబాలను వీధిపాలు చేయొద్దన్నారు. పోలీసులు హెల్మెట్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడంతో ప్రజలు ఎస్ఐను అభినందిస్తున్నారు. అందరికీ నమస్కారం. రాపూర్ ప్రజలకు ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా సర్కిల్ వైజ్గా రాపూర్ మండలంలో ఈ రోజున స్పెషల్ డ్రైవ్ ఓన్లీ ఆన్ హెల్మెట్స్ మీద అవేర్నెస్ క్యాంప్ చాలాసార్లు చేశాము. ఈ రోజున అవేర్నెస్ చేసి ఆల్రెడీ ఈ వెహికల్ చలానాలు వేయటం అని హెల్మెట్స్ తెప్పించుకోకపోతే బండి వెహికల్ ఇవ్వడం చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా రాపూర్ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడాల్సిందే. హెల్మెట్ లేకపోతే మాత్రం వెహికల్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసి తర్వాత హెల్మెట్ తెచ్చుకున్న తర్వాత బండి హ్యాండ్ ఓవర్ ఇస్తున్నాము. ఎందుకంటే మోర్ యాక్సిడెంట్స్ టూ వీలర్స్ వల్ల జరుగుతున్నాయి. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మీ ప్రాణాల వల్ల మీ ప్రాణాలు పోయి ఇంట్లో కుటుంబ పరిస్థితి వేరే విధంగా తయారవుతుంది. అలాగే ఈ సమ్మర్ హాలిడేస్లో సమ్మర్లో ఆరు బయట నిద్రించడం, అలాగే ఇంటి తాళాలు వేసి డాబాల మీద వెళ్ళి పడుకోవటం, అలాగే ప్రయాణాల సమయంలో మీ విలువైన వస్తువులు జాగ్రత్త మీ కనుసన్నల్లోనే మీ దగ్గరలో ఉండేట్టుగా మీ హ్యాండ్ ఓవర్లో ఉండేట్టుగా చూసుకోవాలి. అలాగే ఈ చిన్నపిల్లలు ఈ సమ్మర్ హాలిడేస్కి నీళ్ళల్లో స్విమ్మింగ్కి వెళ్తూ ఉంటారు. ఇవి కూడా గమనించాలి. పిల్లల్ని బయట పంపించద్దు. హాలిడేస్ వచ్చిన పిల్లల్ని బయట పంపించడం ఇలా చేయొద్దు. దయించి పోలీసు వారికి సహకరించాలి. చలానం వేసే కంటే మా ఉత్తమ మార్గం మా ఆఫీసులు చెప్పేది హెల్మెట్ ఇప్పించి ఏర్పాటు చేసి పంపించమంటున్నారు. ముఖ్యంగా అదే మేము ట్రై చేస్తున్నాం. అధికారులు ఈ విధంగా మాకు తెలియజేస్తూ ఉన్నారు. మీకు కూడా రాబోయే ప్రజలు ఈ రోజు నుంచి నిన్న నుంచి స్టార్ట్ చేశాము. ఈరోజు మేము నా తరఫున నేను స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా గమనించాల్సిందిగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఉగాది శుభాకాంక్షలు. అహంకారాన్ని జయించి వినయాన్ని నేర్పాలని, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని నెల్లూరు జిల్లా ప్రజలకు, నాయకులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు కోవూరు నియోజకవర్గ ప్రజలకు శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు నెల్లూరు. ప్రశాంతి రెడ్డి, శాసనసభ్యురాలు కోవూరు.